హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్ డై రూల్స్. వీటికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, చాలా చాలా వైరల్ అవుతున్నాయి. ఇవి ఏ విధంగా క్రియేట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్కి ఒక అంటే లైక్ వీడియోకి బూస్టప్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది, చాలా మందికి తెలిసే అవకాశం అనేది ఉంటుంది. ఇక మరి ఈ యొక్క డైరోస్ అనేవి మళ్ళీ పుట్టుకొచ్చాయి అంటే మాత్రం ఎస్, ఇవైతే మాత్రం అంతరించిపోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ భూమి పుట్టినప్పుడు చాలా వరకు కూడా క్రియేచర్స్ అనేవి వచ్చాయి. అవన్నీ కూడా దాదాపుగా 90% ఆఫ్ ది క్రియేచర్స్ అన్ని కూడా అంతమైపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది వెదర్కి సంబంధించినటువంటి క్లైమేట్ చేంజెస్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో కావచ్చు, ఏదో ఒక దాని వల్ల అయితే వీటికి సంబంధించినటువంటి ఈ క్రియేచర్స్ అన్ని కూడా అంతమైపోయినాయి. అందులో అంతమైపోయినటువంటి క్రియేచరే ఈ యొక్క డైరోస్. ఈ యొక్క డైరోస్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇది అంతమైపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గేమ్ ఆఫ్ థండర్లో మనం చూసుకున్నట్లయితే ఆ మూవీలో చూపించినటువంటి క్రియేచర్ ఏదైతే ఉందో అదే ఈ యొక్క డైరూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క డైరూస్ అంటే ఏంటంటే మాత్రం సింపుల్గా మనకి ఫాక్సెస్ ఉన్నాయి కదా, నక్కలు, ఈ నక్కలకు కజిన్ లాంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు వీటికంటే డబుల్ త్రిబుల్ రేట్లు అయితే పెద్దగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ యొక్క క్రియేచర్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే వీటిని ఏ విధంగా క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పుకుంటే మనకి ఈ యొక్క సింపుల్గా అర్థమైతే చెప్తా, గింటిఫిక్గా మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టనని చెప్పేసి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డైరోస్కు సంబంధించినటువంటి ఈ స్కెలిటన్ ఏదైతే ఉందో అంటే లైక్ వాటికి సంబంధించినటువంటి ఫజిల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ 2 ఫజిల్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక డైరోస్ నుంచి వచ్చినటువంటి ఒక దాంట్లోనేమో స్కల్ని తీసుకున్నారు, అంటే మనకి పుర్రె. అదేవిధంగా ఇంకొక డైరోస్ నుంచి తీసుకున్నటువంటిది ఒక పన్ను, టీత్ ఏదవుతుందో దాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేయడం ద్వారా ఈ రెండిట్లో దొరికినటువంటి డిఎన్ఏ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే ఫాజిల్ ఉందో డిఎన్ఏని ఏదైతే తీసుకున్నారో దాన్ని తీసుకొని మనకి లైక్ రెగ్యులర్గా మనకి ఫాక్సెస్ అనేవి ఉంటాయి కదా, ఈ యొక్క ఫాక్స్ యొక్క డిఎన్ఏతోని కాపీ పేస్ట్ చేశారనమాట. ఈ రెండింటిని కాపీ పేస్ట్ చేసి ఒక అండాన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక పిండం అంటే లైక్ మీ అండం అంటే ఏ విధంగా చెప్పాలంటే మాత్రం అది ఏ విధంగా చెప్పగలుగుతా నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఏ విధంగా పుడతాడో దాన్ని అండం అని చెప్పేసి అంటారు కదా, ఆ ఒక అండాన్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ ఒక అండాన్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనకి ప్రొడ్యూస్ చేశారు, బేబీని ప్రొడ్యూస్ చేశారంటే మాత్రం సింపుల్గా ఒక డాగ్ని తీసుకున్నారు, ఒక మంచి యాక్టివ్లో ఉన్నటువంటి డాగ్ని తీసుకొని దాంట్లో ఈ యొక్క అండాన్ని ప్రొడ్యూస్ చేశారు, దాన్ని డెవలప్ చేశారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేది 2024లో అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2025లో మనం చూసుకున్నట్లయితే ఫీమేల్ని కూడా సృష్టించడం అయితే జరిగింది. ఫీమేల్ కూడా వీనికైతే పుట్టడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేల్స్ అయితే 2 ఉన్నాయి, ఫీమేల్ అయితే 1 ఉంది. ఈ 2 కూడా డెవలపింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండర్ అబ్జర్వేషన్లో ఉన్నాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క చేసినటువంటి కంపెనీ వచ్చేసి కలరోల్స్ అనేటువంటి ఒక కంపెనీ అయితే ఉంటుంది. అది నేను కరెక్ట్గా పలికానో లేదో తెలియదు, కానీ మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. దానికి సంబంధించినటువంటి కంపెనీ పేరు కలరోల్స్ అనేటువంటి కంపెనీ. ఈ వీటికి సంబంధించినటువంటి రీసెర్చ్లు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి డెవలపింగ్స్ అవి ఇవి చేస్తూ ఉన్నటువంటి కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క కంపెనీ వీటితోనే మేమైతే ఆగము, ఇంకా డెవలపింగ్ అని చేస్తూ ఉంటాము, ఇంకా మనకి లైక్ పెద్ద క్రియేచర్స్ని కూడా మళ్ళీ బతికిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క కంపెనీ. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అని చెప్పేసి అది దేవునికి ఎరక. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళైతే ఇవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎలాన్ మస్క్ మాత్రం చాలా వరకు ట్వీట్ అయితే వేసేసిండు, ఇట్లాంటిదే నాకు కాస్త చిన్న సైజులో ఉన్నది మాత్రం నాకు క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది వేరే ముచ్చట దానికి సంబంధించి. ఇక మరి ఈ యొక్క క్రియేచర్ని మళ్ళీ కనుక పుట్టుకొస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఈ క్రియేచర్స్ అన్నిటినీ కూడా మనం రీక్రియేట్ చేయగలిగితే మాత్రం సింపుల్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడు భూమి మీద అయితే ఉండడు. అది మాత్రం 100% చెప్తున్నా. ఎందుకు అంటే మాత్రం ఒకవేళ అందుకు అది సైన్స్ అనేది అందుకు ఒక బెటర్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రియేచర్ అనేది అంతమైపోయింది అంతే, కాలం అనేది దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది వేసింది. మళ్ళీ నువ్వు రీక్రియేట్ చేస్తే మాత్రం మనుషులకే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేవి 100% కొడుతున్నాయి ఇక్కడ.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క డైరోస్ విషయానికి వచ్చినట్లయితే ఇవి మాత్రం మనకి ఎప్పుడో మనం చూసుకున్నట్లయితే మనకి లైక్ ఈ ఐస్ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేవి అని చెప్పేసి అంటున్నారు. అవి ఎప్పుడున్నాయో మనకైతే తెలీదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవి ఇంతవరకు పెరిగాయి, అంతవరకు పెరిగాయి, ఇన్ని సంవత్సరాల కింది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది అదే సంవత్సరంలో పుట్టిందని చెప్పేసి, అదే సంవత్సరంలో ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ మార్క్ అంతే. అది అదే సంవత్సరంలో పుట్టిందని చెప్పేసి దానికి పెద్దగా అది లేదు కదా. మనకి టెక్నాలజీ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కాలేదు. సో అంచనాకి మాత్రమే వేసి ఇది పలానా సంవత్సరం అది మనకి లైక్ ఒక 15,000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఫాజిల్ అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. అంతేగాని ఎగ్జాక్ట్గా ఇవి తిరిగినటువంటి అంచనా అనేది మనమైతే వేయలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మనకి లైక్ ఐస్ మొత్తం ఈ భూమి మీద ఐస్ ఉన్నప్పుడు పుట్టిందా, ఇంకొప్పుడు పుట్టిందా మనకైతే తెలీదు. అది వేరే ముచ్చట. మరి ఈ యొక్క డైరోస్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మాత్రం ఈ యొక్క కొలరాస్ అనేటువంటి కంపెనీ వీటి సంరక్షణలో ఎక్కడో ఒకడ పెట్టేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇవి పుట్టాయని చెప్పేసి తెలిసింది. మళ్ళీ వాటి సంరక్షణకే భంగం కలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎవడు పడితే వాడు పోతాడు, వాటిని ఏది పడితే అది అయితే ట్రై చేస్తాడు. కాబట్టి ఇటువంటి చెత్త పనులు చేయకుండా వాటిని అయితే సీక్రెట్ ప్లేస్లో వీటిని అయితే పెంచుతున్నామని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక ఫారెస్ట్లో వీళ్ళైతే పెంచుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అది ఓకే. వీటిని అయితే ఎన్ని రోజులు బతుకుంటాయి కూడా మనం అయితే చెప్పలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని క్రియేచర్స్ అనేవి మనం సృష్టించాము, అవి ఒక 2-3 రోజుల కంటే ఎక్కువగా బతకలేవు. ఇవి కూడా అలానే ఉంటాయా అని చెప్పేసి అంటే మాత్రం మనకేం తెలీదు. అది ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో, ఎంతవరకు ఎవాల్వ్ అవుతుందో, ఎంతవరకు దీన్ని అవి ఇంకా బేబీస్ని క్యారీ చేస్తాయా, చెయ్యయా, ఇట్లా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాటన్నిటికీ మనమైతే రీసెర్చ్ చేసిన తర్వాత వాటికి ఆన్సర్ అనేది దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగానే ఎవాల్వ్ పోతూ ఉంటే ఏమవుతుందంటే మాత్రం డైనోసార్స్ని కూడా మనమైతే పుట్టించే ఛాన్స్ అనేది ఉంది. కానీ ఒకసారి కనుక మనమైతే కాలాన్ని కనుక ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయగలిగితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెట్ అనేది మనిషికే ఉంటుంది. అది 100% చెప్తున్నా. ఈ భూమి మీద అంతరించిపోయినాయి అంటేనే అర్థం చేసుకోవాలి వాటి లైఫ్ స్పాన్ అనేది అయిపోయింది. మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చిన అంటే లైక్ మనుషులు పుట్టుకొచ్చారు అది ఇదని చెప్పేసి మన సైన్స్ అనేది చెప్తుంది. కాబట్టి మనం అలానే వెళ్తాం. కానీ మన నిజాలు చెప్తే మనకి ఆదవుతుంది. కానీ వద్దులేండి, దాని గురించి పక్కన పెట్టుకుంటే ఇలా మనం పుట్టుకొచ్చాం కాబట్టి, మనం ఎవాల్వ్ అవుతూ వచ్చాం కాబట్టి అది వేరే ముచ్చట. మరి దానికి అనుగుణంగా ఆ క్రియేచర్స్ అనేవి మళ్ళీ అదంతా చేసేయాలంటే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి లైక్ జురాసిక్ పార్క్ మూవీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే జరిగే ఛాన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా వరకు కొన్ని ఆలోచనలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా రీక్రియేట్ చేయొచ్చు, అవన్నిటిని కూడా మళ్ళీ భూమి మీదకి తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. చూద్దాం మరి అది ఎట్లా పాసిబుల్ అవుతుందో ఏం కథ అని చెప్పేసి. వీళ్ళైతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము అని చెప్పేసి ఈ కంపెనీ అయితే చెప్తుంది. కానీ ఎంత లెవెల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేచర్ని క్రియేట్ చేయాలంటే ఇంకొక క్రియేచర్, దానికి అనుగుణంగా ఉన్నటువంటి క్రియేచర్ అనేది భూమి మీద ఉండాలి. భూమి మీద లేదు కదా. ఇప్పుడు ఈ డైరూసే ఒకసారి ఆలోచించండి. ఈ డైరూస్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ నక్కల యొక్క డిఎన్ఏని వాడుకోవడం అయితే జరిగింది. మరిగా అది డైనోసార్ని క్రియేట్ చేయాలంటే మాత్రం డైనోసార్స్కి అంటే లైక్ డైనోసార్స్ లాంటి క్రియేచర్ అనేది ఇంకొకటి ఉండాలి భూమి మీద. అదైతే లేదు. దాన్ని క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకేదైనా పాసిబుల్ అవుతుందా? చెప్పలేం కదా. ఇప్పుడు ఒక అండాన్నే క్రియేట్ చేయగలిగినప్పుడు దానిలోంచి బేబీని బయటికి తీయొచ్చు. అది టెక్నాలజీ మనకి లైక్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ, దాని అవైలబిలిటీకి వస్తున్నా కొద్దీ మనమైతే క్రియేట్ చేయొచ్చు. చూద్దాం మరి అది ఏ విధంగా ఇంపాసిబుల్ అవుతుందని చెప్పేసి. మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల్లో, ఇంకొక 25,000 సంవత్సరాల్లో పట్టవచ్చు. చూద్దాం మరి అవి మళ్ళీ మన భూమి మీదకి వచ్చే ఛాన్స్ అనేవి ఉండొచ్చు. కానీ ఎన్విరాన్మెంట్కి అయితే చాలా సివియర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటుంది. అవి కనుక మళ్ళీ రీక్రియేట్ అయితే అది 100% తెలుస్తుంది. మరి వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మరి ఈ డైరోస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఒక సైన్స్ యొక్క అద్భుతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను అంగీకరిస్తాను.
మీరు ఏ విధంగా ఈ యొక్క డైరీస్ అనేవి పుట్టుకొచ్చాయి కదా, వీటికి సంబంధించినటువంటి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఇంకా ఏమేమి క్రియేట్ చేయొచ్చు, ఏమేమి మిక్సప్ చేయొచ్చు, వీటి ద్వారా ఏదేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియోస్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి, వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సో బాయ్.